అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శించర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా? ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శించర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మరి మీరందరూ బాగున్నారా? మీ కొరకు దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీలో అమ్మ ఆరోగ్యమ్మ ఎప్పుడు కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ఫోన్ కాల్స్లు అనేక మంది బిడ్డలు చేస్తూ ఉన్నారు. మీకు వచ్చిన అవసరతను బట్టి ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి ఇంటింటికి వస్తున్న ఈ టీవీని మీరందరూ కూడా వినండి. టీవీ దగ్గర కూర్చోండి. దేవుని మాటల వల్ల శ్రేష్టమైన ఆరోగ్యం మీ అందరికి అందించబడుతుంది. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు తండ్రి. ఆదియందు వాక్యమునను, వాక్యమే దేవుడై ఉన్నావు అయ్యా. నువ్వు ప్రతి బిడ్డలతో ఈ వాక్యము చేత మీరు మాట్లాడతారని నమ్ముచున్నాను అయ్యా. నీకు స్తోత్రములు నాయన. గొప్పవాడివి నాయన, గనుడవు తండ్రి, సమస్తమును వెరుగున తండ్రి అయ్యా. అడ్డుబండల అభ్యంతరాలు ఏది లేకుండా ప్రభువా, మీ యొక్క పరిచర్య నిమిత్తముగా అనేకమైన బిడ్డలు వింటున్నారు గనక శ్రేష్టమైన మీ మాటలు వాళ్ళకు అందించటానికి తగిన శక్తిని, జ్ఞానమును, ఆలోచన మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని గురించి ఈరోజు వాక్య ధ్యానాన్ని
మరి మనమందరము తెలుసుకుందాం. మరి నీతి నిమిత్తముగా దేవుడు ఎంతగా నీతిమంతులను నిలవబెడతాడో ఇక్కడ దేవుని వాక్యము మీ అందరితో మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనములో దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. చదువునానా. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. భక్తిహీనులు దేశములో నివసింపరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతులు ఎప్పుడు కూడా కదిలించబడరు. అంటే కదిలించటం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వడదిక్కు కలుగుతూ ఉన్నప్పటికైనా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాలో నీతి ఉన్నది గనక నేను ఖచ్చితంగా రక్షింపబడనన్న ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తిహీనుడు ఏమవుతాడు నాన్న? ఏమవుతాడు? దేశములో నివసింపరు. దేశములో నివసింపడు. ఈ భక్తిహీనుడు దేశములో ఎక్కడ కూడా ఉండలేడు. తనలో భక్తి లేదు గనక, తనలో నీతి లేదు గనక, తనలో ఆలోచనలు దైవికమైన తలంపులు తనలో ఉండవు గనక దేశములో నివసింపరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నివసింపాలంటే ఏం కలిగి ఉండాలి? నీతిమంతుడిగా నిలబడి ఉండాలి. నీతిమంతుడి పక్షాన అనేకమైన బిడ్డలు చూసినా ఏమంటారంటే, అయ్యో చాలా నీతిమంతుడు, ఆయనలో నీతి ఉంది, యథార్థత ఉంది, భక్తి ఉంది, వాళ్ళు చాలా అనుకూలమైన మనుషులని మన పక్షాన అనేకమైన ప్రజలు కూడా సాక్ష్యమిస్తూ ఉంటారు. మరి నీతిమంతుడు ఎప్పుడు కూడా కదిలించబడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుడు దేనికి భయపడునో, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, అదే వాడి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతులు ఏదైతే ఆశిస్తూ ఉంటాడో, ఏదైతే ప్రభువా కావాలి అని తన హృదయాంతరంగంలో అనుకుంటూ ఉంటాడో, నీతిమంతుడు అడిగిన దాన్ని అది ఎప్పుడు కూడా ఆశించినది ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. ఇది ఎవరికి అనుగ్రహించబడుతుంది? నీతిమంతులకు మాత్రమే అనుగ్రహించబడుతుంది. కానీ భక్తిహీనుడికి ఏం కలుగుతుంది నాన్న? అక్కడ భక్తిహీనుడు దేనికి భయపడునో, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. ఆమేన్. అదే వాని మీదికి వచ్చును. దేనికి భయపడుతూ ఉన్నాడు? కరువుకు భయపడుతూ ఉన్నావా? కష్టానికి భయపడుతున్నావా? రోగానికి భయపడుతూ ఉన్నావా? అవసరాల నిమిత్తముగా భయపడుతూ ఉన్నావా? ఈ దేని విషయంలో భయపడుతూ ఉన్నావో, నీలో నీతి లేక, యథార్థత లేక, భక్తి లేక, భక్తిహీనుడు దేనికైతే భయపడుతూ ఉన్నాడో అదే తనకు వర్తించును. కానీ తనకు అది ఏది వర్తిస్తూ ఉంటుందంటే, భక్తిహీనుడికి భయపెట్టే యొక్క ఆలోచనలను ఎప్పుడు కూడా తనకు తటస్థిస్తూ ఉంటాయి. భయపెట్టే తలంపులను ఎప్పుడు కూడా తనకు ముందు వెనక ఉంటూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తమును దేవుడు ఎరుగును గనక నీతిమంతుడు సమస్తమును కూడా దేనికి భయపడడు, కదిలించబడడు. కష్టములు నష్టములు ఏది ఏమైపోయినా నా నీతే నాకు నివాస స్థలముగా నా ఎంట ఎప్పుడు ఉంటుందని ధైర్యంగా ఉండగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనములో దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును. ఎస్ బయటి వాళ్ళ కమెంట్ లార్డ్. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా బాధ నుండి తప్పించబడతాడు. భక్తిహీనుడు ఏమవుతాడంట? భక్తిహీనుడు ఏమవుతాడు నాన్న? భక్తిహీనుడు బాధల పాలగును. బాధల పాలగును. నీలో భక్తి లేదు కాబట్టి నీకు అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన రీతిలో కరువు కష్టం కూడా వర్తిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? నీతి నిమిత్తముగానే శ్రమ పడాలి. నీతిమంతుడి పక్షాన దేవుడు నిలబడతాడు. భక్తిహీనుడి పక్షాన ఎవ్వరు కూడా ఉండరు. తనకు భక్తిహీనత ఆలోచనలే కలుగుతూ ఉంటాయి, ఆ పనికిరాని ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. ఎంత పడిపోతున్నా మళ్ళీ కూడా తన బ్రతుకును సరి చేసుకోలేడు. కానీ భక్తిహీనుడు ఎప్పుడు కూడా భయము పుడుతూనే ఉంటుందా తన యొక్క ఎడలో. మరి సాతాను కూడా తను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. నీలో ఎప్పుడు కూడా భక్తిహీనుడిగానే ఉన్నావు కదా, నీది ఎక్కడుంది? నీతి ఎక్కడున్నది? భక్తి ఎక్కడుంది?
ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావని భక్తిహీనుడు భయమును అనేక విధములుగా భయము లోపల గుండెల్లో బెదిరిస్తూనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భయము లేకుండా నీవు ధైర్యంగా ఉండాలంటే నీ భక్తే నీకు ధైర్యం, నీ నీతే నీకు ధైర్యం, నువ్వు చేసే పనులే నీకు ధైర్యం. నువ్వు అనేకమైన రీతుల్లో అనాలోచన కలిగి మరి ఉంటూ ఉంటే సాతానుగాడు నీ వెంటనే చుట్టుకుంటూ ఎన్నో శ్రమల చేత, బాధల చేత, కష్టము చేత, నష్టములో నడుపుతూ ఉంటాడు ఈ భక్తిహీనులను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు బిడ్డ. నీవైతే భక్తిహీనతగా ఎప్పుడు కూడా నీ కుటుంబంలో నీవు ఉండొద్దు. నీవు భక్తి నీతిమంతుడుగా నీ బిడ్డలకు నేర్పు, నీ కుటుంబానికి నేర్పు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నీవు నీతిమంతుడుగానే ఉండాలి, భక్తిహీనుడిగా ఉండొద్దు. భక్తిహీనుడు విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి, అవినీతిపరులుగా ఉంటారు, మరి పనికిమాలిన ఆలోచన కలుగుతూ ఉంటాయి. అటువంటి ఆలోచన వల్ల నీకు సమస్తము కూడా ఎప్పుడు కూడా పేదరికం, దరిద్రతం తప్ప ఏమీ ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సామెతల గ్రంథం 12 వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతులు వేరు చిగుర్చును. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సిగురించును, విగురు పెట్టును, వృద్ధి పొందించును. నీతిమంతుల ఏరు ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా వృద్ధి అవుతుంది, వ్యర్థం ఎప్పుడు కూడా కాదు బిడ్డ. నీతిమంతుల ఏరు ఎప్పుడు కూడా సిగిరించబడుతుందని దేవుని వాక్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నీతిమంతుని యొక్క పనులు ఎలా ఉన్నాయి, భక్తిహీనుడి ఆలోచనలు ఎలా ఉన్నాయి. భక్తిహీనుడి ఆలోచనలు భయంకరమైన రీతిలో ఉంటాయి. అవినీతిపరుడుగా అనేకమైన ఆలోచనలు, తలంపుల్లో, తిరుగుబాటులో, యథార్థమైన త్రోవలు లేకుండా తన జీవితంలో ఎప్పుడు కూడా అక్కరమైన ఆలోచనలే కలిగి ఉంటాడు భక్తిహీనుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సామెతల గ్రంథం 15 వచనములో దేవుని వాక్యము ఏ రీతిగా చెప్తూ ఉందో చదువునానా. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎస్, ఆయన ఎప్పుడు కూడా అంగీకరిస్తూ ఉంటాడు. భక్తిహీనులకు ఎప్పుడు కూడా దూరస్తుడే, ఆయన ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నాడు. నువ్వెన్నో మారులు భక్తిహీనత జీవితం కలిగి, ప్రభువా నేనెంతో గొప్పదాన్ని, అయ్యా నేను ఎన్నో రీతిలో సహాయం చేస్తున్నా, ఎన్నో రీతిలో మంచి పనులు చేస్తున్నా, ఎన్నో రీతిలో ఎందరికో మేలుకరంగా నేను ఉంటున్నానని నీ నోటి మాటలతో నువ్వు పలకవచ్చు, కానీ నీకు దేవుడు దూరస్తుడే. దేవుడు నీకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండవు. నువ్వు చేసే పనులు కూడా ఎప్పుడు కూడా సాతాను ఎప్పుడు కూడా ఆటంకాలు కలుగజేస్తుంది. నీ అవసరతలు తీరవు. ఎందుకో తెలుసా, దేవుడు నీకు ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాడు. నీ ఆలోచనలు దూరంగా ఉంటాడు, నీ తలంపులకు దూరంగా ఉంటాడు, నీ ప్రవర్తనకు దూరంగా ఉంటాడు. ప్రజల్లో నీ అనేకమైన విధములుగా ఏదన్నా కావాలని కోరినా భక్తిహీనుడికి ఏది కూడా దొరకదండి. దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంది. దేవుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా నెరవేర్చగలడు దేవుడు. మరి నీతిమంతులు అనే బిడ్డలు అనేకమైన వారి కష్టంలో, బాధల్లో, శ్రమల్లో, అవసరతలో పోయినా కూడా వారికి ఉన్న దాంట్లోనే చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారు చేసిన దానికి సంతోషించి కొంతైనా దేవుడు మాకు సహాయంగా ఉంటాడన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ అలాంటి ఆలోచన కలిగి నీవు భక్తిహీనతను దూరంగా పెట్టి భక్తిగా పరులుగా భక్తి జీవితాన్ని కలిగి ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా నీ ఉంటే దేవుడు నీకు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతోనే కలిసి ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతో కావలసినవి అడిగితే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఆయన సమస్తము కూడా ఇచ్చే దేవుడు గనక మనం అడిగినప్పుడు ఆయన ఏది కూడా కాదండవు. మన తండ్రి తన బిడ్డలను ఏదైతే అడుగుతూ ఉన్నామో అది తండ్రిని అడిగినప్పుడు అది దేవుడు తొలగించడు. ఖచ్చితంగా నా బిడ్డలు, నేను దగ్గరగానే నా బిడ్డలకు ఉంటానని వాగ్దానం చేసిన కదా, ఖచ్చితంగా వారు అడిగిందలా నేను ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఆయన మన వైపు చూస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మన వైపు చూస్తూ ఉంటాడు గనక మనం ఎప్పుడు కూడా భక్తిహీనులుగా ఉండొద్దు. మరి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 34 మరి 7, 8, 9 వచనం చదువునానా ఏమంటున్నాడో. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి, ఆయన దూతలు కావలివండి వారిని రక్షించును. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు భయభక్తులు కలిగి నువ్వు నీతిమంతుడివై ఉంటే
యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కంచె వేస్తూ ఉంటాయి. మరి మనకు దూతలు కంచె వేస్తున్నామంటే మనం ఎంతటి వారం? దేవుని కంటే గొప్పవారమా? కాదు కదా. దేవుని కంటే గొప్పవారం కాదు. కానీ దేవుడు మనకున్న యథార్థతను బట్టి, భక్తిని బట్టి ఆయన దూతలను కంచె వేసి దించుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కంచె ఈ లోకంలో డబ్బున్న, ధనమున్న, ఆస్తులున్న, అంతస్తులున్న, బలగం, బంధుస్తు ఉన్న ఎవరే లేరండి. ఆ కంచె, దేవుడేసే కంచె ఎవరి కంటికి కనపడదు, ఎవరు చూడలేరు. ఆ కంచె దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ కంచె వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు గనక మనకు కూడా, ఆయన బిడ్డలం కూడా గొప్పవారమై ఉన్నాం. ఆ కంచెను దేవుడు మనకేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. యథార్థవంతులు, నీతిమంతులుగా మన పట్ల ఆయన నిలబడి ఉన్నాడు. మరి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13, 14, 15, 16 వచనం, 17 వచనం కూడా చదువునాను, అక్కడ ఉంటుంది. చెడ్డ మాటలు పలుకకుండా ఈ నీతిమంతుడు ఎలా ఉండాలి? నాలుక ఎలా ఉండాలి? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెదకి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనకి ఆయన మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి. ఆయన ఇంటూ ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన దృష్టి ఉంటుంది. ఆయన ఆలోచనలు ఉంటున్నాయి. ఆయన కృపతోడుంటుంది. ఆయన దీవెన కూడా తోడుంటుంది. మరి చూసారా, నీ చుట్టూ ఏముంటుంది? నీ చుట్టూ ఎటువంటి కంచె ఉంటుంది? నీతిమంతుడికున్న కంచె నీకు ఉంటుందా? లేదు. ఈ నీతిమంతుడికి, ఈ భక్తిహీనుడికున్న డిఫరెంట్ చాలా భయంకరమైనదనమాట. ఈ భక్తిహీనుడికి ఎప్పుడు కూడా దేవుడు దూరస్తుడే కానీ దగ్గరగా ఉండడు. నీవు అడిగి ఎన్నో రీతిలో నువ్వు ప్రార్థన చేయొచ్చు, ప్రభువుని అడగొచ్చు. అయ్యా, నేను చేసేదల్లా ఎందుకు నాకు మేలు కలగట్లేదని నీ ఆలోచనలు మారేంత వరకు, చెడ్డదాన్ని పలకకుండా నీ నాలికను కాపాడుకున్నంత వరకు నీ ఆలోచనలు భయంకరంగానే ఉన్నాయి గనక దేవుడు నీకు దూరస్తుడు. కానీ నీతిమంతుడికి ఆయన ఎప్పుడు కూడా కదిలించాడు, కాపాడుతానే ఉంటాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా నీటెల్ పస్టాడ్ రివెన్. ఆయన కనుదృష్టి నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నది. ఆయన చెవులు వారి యొక్క ఆలోచనలకు ఎప్పుడు కూడా వగ్గి ఉన్నాయి. ఆ ప్రార్థన వింటూ ఉన్నాడు. మరి నీ ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటున్నాడని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ ప్రార్థన దేవుడు వినడు. ఆయన వినే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా యథార్థవంతులకే సపోర్ట్ హింట్రీస్టైన్. ఎప్పుడు కూడా నీ యొక్క పవర్ విటరమెన్. ఆయన ఎప్పుడు శక్తివంతమైన ఆత్మ. యథార్థవంతులకి, నీతిమంతులకే చేస్తాడు, కానీ ఎవరికి చేయడండి. ఆయన నీతికి నిమిత్తముగా తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టాడు దేవుడు నీ కొరకు, నిన్ను రక్షించాలని. కానీ నువ్వు నీతిమంతుడిగా ఉండకోకుండా అవినీతిపరుడిగా నీ ఉంటూ ఉన్నావా? నీ ఆలోచనలు మార్చుకో. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను భద్రముగా కాపాడుకో. నీ ఆలోచనలు భద్రంగా కాపాడుకో. నీ తలంపులు భద్రంగా కాపాడుకో. నీ నడవడి భద్రంగా కాపాడుకో. నీ చుట్టూన్న శత్రువులు కాలిపోవాలంటే నీ భక్తే నీకు ధైర్యం. ఎవరు నిన్ను ధైర్యపరచరు. నీ భక్తే నీకు ధైర్యం అని దేవుని వాక్యం రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు. మన భక్తి రైటా రాంగ్ అని మన అంతరంగంలో దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. నీవు నమ్మిన ఎడల దేవుడు నువ్వు చూస్తావు. ఒకవేళ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కరువు వస్తుంది, మరి అనేకమైన రీతిలో ఉండవచ్చు. కానీ నువ్వు చేసే ప్రార్థనల వైపు దేవుడు చెవులొగ్గింటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. చదువునానా?
ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ముఖము నువ్వు కీడు చేయాలంటే నీకెప్పుడు కూడా విరోధంగానే ఉంటుంది. నీకెప్పుడు కూడా నీతిమంతుల ప్రార్థనల వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. కానీ నీ ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధముగానే ఉంటుంది. మరి నువ్వు కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? భక్తి కలిగి నీతిమంతుడిగా ఉన్నావా, భక్తిహీనుడిగా ఉన్నావా? అయితే నీవు వాక్యము చేత మారో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నువ్వు మార్పు చెంది ప్రభు వైపు మళ్ళించు నీ మనసును. నీతిమంతుడిగా నువ్వు నిలబడు. నీకు దేవుడు దగ్గరగా ఉంటాడు, నీ కుటుంబానికి దగ్గరగా ఉంటాడు, నీ బిడ్డలకు దగ్గరగా ఉంటాడు, నీ ఆలోచనలు దగ్గరగా ఉంటాడు, నువ్వు చేసే ప్రతి పనికి దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఉండట్లేదంటే నీకు తెలుసు నీ అంతరాత్మకు, నేను నీతిమంతుడిగా నేను ఉండట్లేదు, నా భక్తిహీనత కలిగిన ఆలోచనలే నన్ను అటు ఇటు సాతానుగాడు చెరిపివేస్తూ ఉన్నాయన్న తలంపులు నీలో ఉంటే రైట్. నాట్ ఇన్ ప్లేస్ టు హోల్డ్ అ నేమ్. నిన్ను దేవుడు ఓడనివ్వడం. నువ్వు నటిస్తూ ఉన్నావే భక్తికి, అటు ఇటు వెళ్ళి ప్రభు సన్నిధిలో నేను భక్తి పరులా అనిపించుకుంటున్నావేమో. నీ నీతి ఎప్పుడు కూడా నీకు దేవుడు దూరస్తుడుగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నువ్వు అలా ఉంటావా? ఉంటానంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. కళ్ళు మూసుకో. నీతి నిమిత్తముగా నేను ఎన్నో రీతిలో పడగొట్టుకునేయన్ని మళ్ళీ నేను కోల్పోయి తిరిగి తెచ్చుకుంటానయ్యా. నాకు నీతిమంతుడిగా నన్ను తీర్చమని నువ్వు కళ్ళు మూసుకో. ప్రార్థన చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాతి దేవుడు, ఘనుడు, గొప్పవాడివి, గొప్ప కార్యములను జరిగించే దేవుడు, నాయనానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, నీతిమంతుడి కొరకు ప్రభువా ఎంతో రీతిలో ప్రభువా ఈరోజు వాక్యాన్ని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా భక్తిహీనుడిగా ఉండక నీతిమంతుడిగా ప్రతి మనుషులు, ప్రతి తల్లి, చెల్లె, అమ్మ, వారి కుటుంబంలో ఉన్న అవినీతిని కూడా ప్రభువా దూరంగా గెంటేయండి. నీతి నిమిత్తముగా ముందుకు నడిపించండి. అయానికి స్తోత్రములు. అయా నా తండ్రి, నీ కొందనాలయ్యా. బుద్ధిహీనులాగుండి ప్రభువా ఎన్నో రీతిలో కోల్పోయినవన్నీ అయానికి స్తోత్రములు నాయనా. మరి తిరిగి తెచ్చుకోవటానికి నీతిమంతుడిగా తన హృదయాన్ని మార్చమని అడుగుచున్నాను. బిద్ద రీకా బాబా 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 ఓల్ లైస్ట్ అండ్ రిలీజ్ కమింగ్ ఫార్వర్డ్ అనేక పవర్. అనేకమైన రోగులను బాగు చేయండి. గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, మరి బలహీనులు, అనారోగ్యంగా ఉన్నవారు ప్రభువా క్యాన్సర్, బీపీ, షుగర్, వేడిసి యేసు నామములో విడుదలైపోను గాక. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం అనుగ్రహించండి నాయన. ఇదిగో ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. గృహాలు లేని బిడ్డలు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. గృహాలు కూడా దయచేయమని అడుగుచున్నానయ్యా. ఇదిగో నా తండ్రి, వివాహము అనేకమైన యవన బిడ్డలు ఆగిపోయిన శుభకార్యాలు ఘనంగా జరగటానికి ఈ వాక్యముల నుండి ఎన్న బిడ్డలకు ప్రభువా ఆగిపోయిన ప్రతి కార్యమును మీరే జరిగిస్తున్నారని నమ్ముచున్నాను. నీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని విన్నారు కదా. ఇన్న బిడ్డలు విడిచిపెట్టద్దు. మీరు చేయవలసిన పని ఉన్నది ఒకటి. దేవుని పరిచయం అనేకమైన ప్రజలకు అందిద్దాం. మీ సహాయం అందించండి. మీ గుప్పళ్ళు లేప్పండి. ప్రభు మాట వింటూ ఉన్నారు బిడ్డ. ఇని నీ ఇంట్లో నువ్వు పెట్టుకుంటే దాని చేత నీకు అభివృద్ధి లేదు. నువ్వు సర్వ సమస్తమును దేవుని కొరకు నువ్వు పనిచేయి. నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తుమ్మ దినేష్ రెడ్డి గారు, అయినమ్మ, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారు. వీరి కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమ నిమిత్తముగా తుమ్మ దినేష్ రెడ్డి గారు, అయినమ్మ గారు మరి స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని అత్యున్నతమైన ఆశీర్వాదములతో నింపండి. ఆ తల్లిగారికి ఇచ్చిన కొడుకులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాళ్లను, తనకిచ్చిన బిడ్డలను, అల్లుళ్లను జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి అన్ని విషయములో వారింట్లో ఆగిపోయిన పనులన్నీ జరిగించండి. ఆగిపోయిన అప్పులు తీర్చండి. ఆగిపోయిన శుభకార్యములు జరిగించండి. ఆగిపోయిన పనులు ఎటువంటి ఉన్నా మరి కుటుంబానికి మీ ఆదరణ కలిగిన హస్తమును బావుగా ఉంచండి. అయానికి స్తోత్రములు నాయన. దయించు అగ్నిజ్వాల అనంటింగ్ మినిస్ట్రీ టీవీ పరిచర్య అనేకమైన ప్రజలకి ద్వారా అందించటానికి ఈ కుటుంబాన్ని మరి ఈ రీతిగా సహాయం చేసిన బిడ్డలను
మెండుగా ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సందీప్ కుమార్ రాజు. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక ఇయర్ లాంగ్ టర్మ్ చేసిన. ఇక్కడ చర్చికి మేము వస్తాం అప్పుడప్పుడు. ఇక్కడ ప్రేయర్ చేయించుకోవడం వల్ల నాకు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు దేవుడు సహాయం చేసి BBS సీట్ ఇచ్చేలాగా నాకు సహాయం చేసిండు దేవుడు. అందువల్ల అమ్మగారు అయ్యగారు వాళ్ళ ప్రార్థన వల్లనే నాకు చాలా వరకు దేవుని దయ వల్లనే సీట్ వచ్చింది. అందువల్ల థ్యాంక్స్ అందరికీ. మా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆమేన్. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్ని జ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా, ఉద్యోగం లేదా, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ, ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా, సమాధానం లేదా, సంతానం లేదా, అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మా యొక్క అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, జాన్ పహాడ్ రోడ్, దిర్శంచర్ల గ్రామం, నేరేడుచర్ల మండలం, సూర్యాపేట జిల్లా. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి.